మనలో చాలామంది శాలరీ వచ్చిన కొన్ని రోజుల్లోనే చిన్న చిన్న సంతోషాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కొత్త బట్టలు, ఫ్యామిలీతో బయటకు వెళ్ళడం, మూవీ టికెట్స్, ఫుడ్ పార్టీలు, ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ తప్పు కాదు. ఎందుకంటే నెలంతా కష్టపడి పనిచేసిన తర్వాత ఆ చిన్న చిన్న ఆనందాలు కూడా అవసరమే. కానీ ఇక్కడే ఒక విషయాన్ని చాలా లేట్గా తెలుసుకుంటాం. అదేంటంటే ఆ క్షణంలో షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ ఇచ్చే కొన్ని ఎక్స్పెన్సెస్ ఫ్యూచర్లో మనకు అవసరమైన సెక్యూరిటీని ఇవ్వవు. ఎందుకంటే ఈరోజు మనం అనవసరంగా స్పెండ్ చేసిన కొన్ని వేల రూపాయలే రేపు ఎమర్జెన్సీ సమయంలో పిల్లల చదువు కోసం లేదా మన ఫ్యూచర్ కోసం యూజ్ అయ్యే పెద్ద అమౌంట్లా మారి ఉండేవి. మీ అందరికీ తెలుసు, మన మిడిల్ క్లాస్ ప్రజలు నెలలో ఒక రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అదే శాలరీ డే. నెలంతా కష్టపడి పనిచేసిన తర్వాత మార్నింగ్ ఫోన్లో శాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్ కనిపించగానే ఫేస్ సంతోషంతో వెలిగిపోతుంది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే వెంటనే ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, అమ్మా నాన్నల అవసరాలు, ఇలా ఎన్నో లెక్కలు ఒక్కసారిగా స్టార్ట్ అవుతాయి. మంత్ స్టార్టింగ్లో అకౌంట్లో కనిపించిన డబ్బు మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఏమైపోతుందో అర్థం కాదు. చివరికి ఈ నెల కూడా సేవింగ్ చేయలేకపోయాము అనే బాధ మాత్రమే మిగులుతుంది. నిజానికి సమస్య సంపాదనలో కాదు, మనలో చాలామంది చేసే ఒక చిన్న తప్పులో ఉంది. ఫస్ట్ స్పెండ్ చేద్దాం, తర్వాత మిగిలితే సేవ్ చేద్దాం అనుకుంటారు. కానీ నిజానికి ముందుగా సేవింగ్స్ చేయాలి, ఆ తర్వాత ఖర్చులు చేయాలి. ఎందుకంటే నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎక్కువగా జీతం వల్ల రాదు, ప్రతి నెల మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ జీతం 30,000 అయితే అందులో 2,000 లేదా 3,000 అయినా ప్రతి నెల ముందుగానే పక్కన పెట్టగలిగితే 1 సంవత్సరం తర్వాత అది మీకు మంచి ఫండ్గా మారుతుంది. అయితే ఇక్కడే మీకు ఒక డౌట్ వస్తుంది, ప్రతి నెల సేవ్ చేసే డబ్బును ఎక్కడ పెట్టాలి అని. చాలామంది సేవింగ్ అకౌంట్స్లో ఉంచేస్తారు, కానీ సాధారణంగా అక్కడ వచ్చే డబ్బు 2 నుంచి 3% వరకు మాత్రమే ఉంటుంది. అంటే డబ్బు సేఫ్గా ఉన్నా పెద్దగా పెరిగిన ఫీలింగ్ ఉండదు. మరికొందరు స్టాక్ మార్కెట్ వైపు చూస్తారు. లాంగ్ టర్మ్లో అది ఒక మంచి ఆప్షన్ కావచ్చు, కానీ 1 to 3 ఇయర్స్ షార్ట్ టర్మ్ గోల్స్లో మాత్రం ఇది రిస్కీ. ఫర్ ఎగ్జాంపుల్, కార్ డౌన్ పేమెంట్, పెళ్లి ఖర్చులు, ఫ్యామిలీ ట్రిప్, కొత్త ఫోన్ లేదా గ్యాడ్గెట్స్, ఎమర్జెన్సీ ఫండ్ లాంటి లక్ష్యాల కోసం మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అందరికీ కంఫర్టబుల్గా అనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చాలామంది ఎంచుకునే ఒక ఆప్షన్ రికరింగ్ డిపాజిట్. దీన్నే ఆర్డి అంటారు. ఆర్డి అంటే మీరు ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకుంటూ వెళ్తారు. మీరు ఎంచుకున్న టర్మ్ పూర్తయ్యాక మీరు పెట్టిన మొత్తం డబ్బుతో పాటు ఈ ఆర్డీకి వర్తించే ఇంట్రెస్ట్ కూడా పొందుతారు. ఆర్డీస్లో చాలామందికి నచ్చే విషయం ఏమిటంటే వీటిలో రిటర్న్స్ ముందుగానే తెలిసి ఉంటాయి. అలాగే ప్రతి నెల సేవ్ చేసే డిసిప్లిన్ కూడా ఏర్పడుతుంది. అందుకే చాలామంది గోల్ బేస్డ్ సేవింగ్ కోసం ఆర్డీలను యూజ్ చేస్తారు. ఇక్కడ చాలామందికి తెలియని ఇంకో విషయం ఏమిటంటే స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కొన్నిసార్లు పెద్ద బ్యాంకులతో పోలిస్తే ఈ ఆర్డీల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ని అందిస్తాయి. అయితే ఏ బ్యాంక్ ఎంత రేటు ఇస్తుందో తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అక్కడే స్టేబుల్ మనీ లాంటి ప్లాట్ఫామ్ మనకు ఉపయోగపడుతుంది. స్టేబుల్ మనీ అనేది బ్యాంక్ కాదు, ఇది కేవలం యూజర్స్ని బ్యాంకులతో కనెక్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. దీనిలో మీరు 200కి పైగా బ్యాంకుల డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ని కంపేర్ చేయవచ్చు. అలాగే పార్ట్నర్ బ్యాంకుల్లో నేరుగా యాప్ ద్వారా ఆర్డీ స్టార్ట్ చేయవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే స్టేబుల్ మనీ ఎలాంటి అదనపు వడ్డీ ఇవ్వదు. మీరు బ్యాంక్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినా, స్టేబుల్ మనీ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వడ్డీ రేట్లు ఒకేలా ఉంటాయి. అండ్ మీ డబ్బు స్టేబుల్ మనీ దగ్గర డిపాజిట్ కాదు, మీరు చూస్ చేసుకున్న బ్యాంక్లో డైరెక్ట్గా డిపాజిట్ అవుతుంది. అండ్ బ్యాంక్ నుంచే ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ కన్ఫర్మేషన్లు వస్తాయి. వీకేవైసీ ప్రాసెస్ కూడా ఆయా బ్యాంకుల ప్రకారం పూర్తి చేయాల్సి ఉంటుంది. స్టేబుల్ మనీ ద్వారా 1000 నుంచి ఆర్డీ స్టార్ట్ చేయవచ్చు. అలాగే అన్ని డిపాజిట్లను ఒకే చోట ట్రాక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం స్టేబుల్ మనీ ప్లాట్ఫామ్ను 50 లక్షలకు పైగా యూజర్లు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టేబుల్ మనీలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అదే టాప్ అప్ ఆర్డీ ఫీచర్. అది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకరోజు ఒక ఆర్డీ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఆ టైంలో మీ ఆర్డీకి 8% వడ్డీ రేటు ఉందనుకుందాం. 6 నెలల తర్వాత మీకు బోనస్ వచ్చింది లేదా అదనంగా 10,000 రూపాయలు చేతికి వచ్చింది. కానీ అప్పటికే కొత్త ఆర్డీ లేదా ఎఫ్డీల పైన వడ్డీ రేట్లు 7.5%కి తగ్గిపోయి ఉండవచ్చు. అలాంటి సమయంలో కొత్త డిపాజిట్ స్టార్ట్ చేయకుండా అప్పటికే ఉన్న ఆర్డీలోనే టాపప్ చేసే అవకాశం ఉంటుంది.
మీ నెలవారీ ప్రీమియం మొత్తానికి గరిష్టంగా 10 రేట్ల వరకు టాపప్ చేయవచ్చు. ముఖ్యంగా ఆ టాపప్ చేసిన మొత్తానికి కూడా మీ అసలు ఆర్డీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న అదే వడ్డీ రేటు వర్తిస్తుంది. అంటే వడ్డీ రేటు తగ్గిపోయిన తర్వాత కూడా మీ అడిషనల్ మనీ పాత ఎక్కువ రేటు వడ్డీతో పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్స్ట్రా ఫండ్ వచ్చినప్పుడు ఉపయోగపడే ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ. ఇక సేఫ్టీ విషయానికి వస్తే అన్ని బ్యాంక్ ఆర్డీస్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్తో సహా ప్రతి బ్యాంకుకు ప్రతి ప్యాన్కు 5 లక్షల వరకు డిఐసిజిసి ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగి ఉంటాయి. ఈ డిఐసిజిసి అనేది ఏ హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ. ఈ ఇన్సూరెన్స్ స్టేబుల్ మనీ ఇవ్వదు. మీరు బ్యాంక్లోనే నేరుగా ఆర్డీ చేసినా లేదా స్టేబుల్ మనీ ద్వారా పార్ట్నర్ బ్యాంక్లో ఆర్డీ చేసినా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ డిఐసిజిసి నుంచి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఆర్డీ వడ్డీ రేట్లు టైం టు టైం మారొచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుత రేట్లను పరిశీలించడం మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో పిన్ చేశాను. అన్ని విషయాలు తెలుసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ఇంకో ముఖ్యమైన విషయం మన జీతం గురించి. ప్రతి నెల శాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి మనం ఎంత సంతోషపడతామో నెలాఖరులో అకౌంట్ బ్యాలెన్స్ చూసి అంతే బాధపడతాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో డబ్బు తక్కువగా సంపాదించడం సమస్య కాదు, సంపాదించిన డబ్బుకి ఒక పాత లేకపోవడం సమస్య. మనమందరం జీవితంలో ఏదో ఒక లక్ష్యం కోసం కష్టపడుతున్నాం. ఒకరు ఇల్లు కొనాలని, ఇంకొకరు కారు కొనాలని, మరొకరు పిల్లల భవిష్యత్తు కోసం, మరికొందరు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదని. కానీ బిగ్ గోల్స్ ఒక్క రోజులో పూర్తి కావు. ప్రతి నెల పక్కన పెట్టే చిన్న అమౌంట్తోనే అవి బిల్డ్ అవుతాయి. అందుకే వచ్చే నెల శాలరీ క్రెడిట్ అనే మెసేజ్ వచ్చినప్పుడు కొత్త ఖర్చు గురించి ఆలోచించే ముందు నా భవిష్యత్తు కోసం నేను ఈ నెల ఎంత పక్కన పెడుతున్నాననే ప్రశ్నను ఒకసారి మీరు వేసుకోండి. ఎందుకంటే సంపద అనేది ఒకేసారి పెద్ద మొత్తంలో రాదు. ప్రతి నెల డిసిప్లైన్డ్గా చేసిన చిన్న చిన్న సేవింగ్ రూపంలో స్లోగా బిల్డ్ అవుతుంది. అండ్ అలాంటి డిసిప్లైన్ మంత్లీ సేవింగ్ కోసం స్టేబుల్ మనీ లాంటి ప్లాట్ఫామ్ యూస్ఫుల్ అవుతాయి. డిఫరెంట్ బ్యాంక్ ఆర్డీ రేట్స్ కంపేర్ చేసి మీకు సూటబుల్ అయిన ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో పిన్ చేశాను. అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మీ సేవింగ్ జర్నీని వెంటనే స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.